హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో నా పద్ధతిలో మీకు చూపిస్తాను. ముందుగా 1.5 కేజీ క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని తీసుకున్నాను. అందులో 1.5 కేజీ ఫిష్కి 4 స్పూన్స్ కారము, చిటికెడు పసుపు, తగినంత కల్లుప్పు, ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ వేసి ముక్కలకు బాగా పట్టించి పెట్టుకున్నాను. అలా పట్టించడం వల్ల ఉప్పు కారం పడుతుంది పీసెస్కి. అలా చూసారు కదా. ఒక ఎడల్పాటి గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని చెక్క, లవంగా, సాజీరా వేసి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దూరగా వేయించుకోవాలి. 1.5 కేజీకి నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. చిటికెడు పసుపు వేసి బాగా దూరగా వేయించుకోవాలి. అప్పుడు పీసెస్ 1 బై 1 అట్లా వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుదించుకోవాలి. అలా పీసెస్ని తిప్పేసుకోవాలి. అలా తిప్పడం వల్ల ముక్కకి ఆయిల్ పట్టి బాగుంటుంది. ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి. ముక్కలు మునిగేంతవరకు పోసుకోవాలి. 1.5 కేజీకి నేను 120 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. అలా ఒక పండు టమాటా తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. చూశారు కదా. అలా నేను తిక్కుగా చేస్తాను గ్రేవీని. ఆయిల్ గ్రేవీకి సపరేట్ అయ్యేటట్టు అయిపోయాక కొంచెం మసాలా పొడి వేసుకోవాలి. మసాలా అంటే ధనియాలు, చెక్క, లవంగ పొడి వేస్తాను. అలా స్పూన్ తోటి పైకి అట్లా మసాలా పట్టేంత వరకు ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. గార్నిష్ చేసుకోవాలి. చూశారు కదా ఎంత ఈజీ అయిపోయిందో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి పీసెస్ ఎంత బాగా వచ్చినాయో.